నమస్కారం. తిరుపతి జేటీవీ స్వాగతం. టీడీఎల్పీ సమావేశం. చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ, ఒకనాటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రాజకీయ విద్యార్థి, సీమాంధ్రకు మొట్టమొదటిసారిగా ప్రపంచం యావత్తు గర్వించదగ్గ నేతగా, మూడవసారి ముఖ్యమంత్రిగా అధికారం ముచ్చట తీర్చుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎస్వీయు సెనేట్ హాల్లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ సమైక్యంగా ఏకగ్రీవంగా తమకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత వెలసిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఆహ్లాదకర వాతావరణంలో రాష్ట్రానికి శుభసూచకంగా పశువర్ణంతో శోభిల్లుతున్న ఆ ప్రదేశం పండుగను తలపించింది. ప్రజల సమస్యలపై నిరంతరం ప్రతిపక్ష నాయకుడిగా పోరాడిన చంద్రన్న 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల విరామానంతరం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికి 38 సంవత్సరాల అనంతరం అడుగుపెట్టాడు. ఎస్వీయులోని సెనెట్ హాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో తన విద్యార్థి జీవిత విశేషాలని పంచుకున్నాడు. పాత్రికేయులతో ఫోటోలు దిగి వారిని సంతృప్తిపరిచాడు. అదే సమయంలో పార్టీకి నష్ట కష్టాల్లో వెన్నంటి ఉండిన కార్యకర్తలను గుర్తు చేసుకున్నాడు. కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలిపాడు. పార్టీలోని ప్రముఖ నాయకులు ఆనాటి అధికార పార్టీ అరాచకాలకు బలయ్యారని ఆవేదన చెందారు. రోజుకో సమస్యతో సతమతమవుతూ పార్టీని కష్టనష్టాల కాలంలో కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. ఈనాడు సీమాంధ్ర అభివృద్ధి కొరకే ఆనాడు అలిపిరి ఘటనలో తిరుమల శ్రీవారు తనకు పునర్జన్మను ప్రసాదించారని, గతంలో తనపై జరిగిన దాడిని గుర్తు చేసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా తనకు ప్రజాసేవ చేయడానికి శ్రీవారు అధికారాన్ని తిరిగి ప్రసాదించాడని ఆనందపడ్డారు. నాకు అవకాశం ఇచ్చి గెలిపించినటువంటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ ప్రపంచంలో భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం అయితే, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం అంతకంటే అదృష్టం. తిరుపతిలో పుట్టడం అంటే అంతకంటే భాగ్యం ఉంటుండదు. ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక ఆశా జ్యోతి ఇక్కడ పుట్టడం, ఆయన ఇక్కడే విద్యాభ్యాసం చేయడం, తన రాజకీయ జీవితాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ఈరోజు రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి మరెవ్వరికీ అవకాశం లేకుండా మొట్టమొదట ముఖ్యమంత్రి కావడం అనేది నవ్వుతో నవ్వుతారు. టీడీఎల్పీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న తరువాత ఆయన మాట్లాడుతూ, తన కోరిక, చిరకాల కోరిక ప్రజాసేవే ధ్యేయంగా పనిచేయడానికి 24 గంటలు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా ఎన్నికైన ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇప్పుడే పత్రికలో వచ్చి అంటున్నారు, మీరు ఎక్కువ సమయం స్పెండ్ చేసేటువంటి సైకిల్ షెడ్ దగ్గర వేస్తామని. అదే మరి ఇంకొక ఆయన అంటున్నాడు, మీరు అప్పుడు సైలెన్సర్ కూడా మోటార్ బైక్ కి ఏదైతే సైలెన్స్ కూడా దిగేసి సౌండ్ చేస్తూ అల్లరి చేశారో అవన్నీ మీకు జ్ఞాపకం ఆయన అడిగే పరిస్థితికి వచ్చారు. 35 సంవత్సరాల తర్వాత మళ్లీ యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చాను. నేను 72లో ఎంఏ చేసినప్పటి నుంచి మళ్లీ 78లో ఎమ్మెల్యేగా ఇదే యూనివర్సిటీ నుంచి ఇక్కడ స్టూడెంట్ గా, రీసెర్చ్ స్కాలర్స్ గా ఉంటూ ఆ రోజు మళ్లీ పోటీ చేశాను. అక్కడి నుంచి మొదటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం, తర్వాత ఎదురు చూడకుండా పనిచేసుకుంటా పోవడం తెచ్చుకున్నాను.
అయితే ఈరోజు మనం ఒక ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక సమస్యలు. ఈరోజు ఒక నూతన రాష్ట్రం వచ్చింది, మనం అనుకోని రాలేదు. ఒక నూతన రాష్ట్రం, అన్ని విధాల ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రం, మళ్లీ ఇక్కడికి వచ్చి సిఎల్పి నాయకుడిగా ఎన్నుకోవడం, ఇది ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం, అదే మరి ఒకసారి ప్రజాస్వామ్యం కాకుండా కొన్ని సంఘటనలు ఏ విధంగా జరుగుతాయనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా కొత్త నాయకుడిని ఎన్నుకున్నా, లేకపోతే ప్రమాణ స్వీకారం చేసిన హైదరాబాద్ లోనే చేసేవారు. వేరే దగ్గర చేయాలని కూడా ఎవరికి ఆలోచన వచ్చేది కాదు. ఈ రోజు ఈ ఇబ్బందుల్లో మనం అందరం వచ్చి ఇక్కడ సిఎల్పి లీడర్ గా ఎన్నుకోవడం, సరే టీడీఎల్పీ లీడర్ గా ఎన్నుకోవడం, మొన్ననే హైదరాబాద్ లో మహానాడు పెట్టుకోవడం, 8వ తారీఖు సాయంత్రం విజయవాడ గుంటూరు మధ్యలో మనం కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు, మనం కట్టుబట్టలతో బయట వచ్చాం, చాలా సమస్యలతో బయట వచ్చాం, చాలా ఇబ్బందులతో ఉన్నాం. ఈ ఇబ్బందుల్ని అధిగమించాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలని కూడా చాలా మంది మాట్లాడారు. రమణ గారి తిరుపతి ఎమ్మెల్యేగా తిరుపతి గురించి చాలా గొప్పగా చెప్పాడు, చాలా సంతోషం. ఎందుకంటే ఓసారి నేను ఇంతమంది చెప్పినట్టు, నేను ఈ తిరుపతిలో పుట్టి, అక్కడనే గ్రామంలో పుట్టి ఇక్కడే చదువుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఇక్కడ లేకపోతే మాలాంటి వాళ్ళు చాలా మంది చదువుకునే ఉండేవాళ్ళం కాదు. అంటే కాలేజీలు లేకపోతే ఏ మెడ్రాస్కు ఎక్కడికి పోవాలంటే ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉండేది. ఆ రోజు చదువుకునే వాళ్ళం కాదేమో. అదే మరి ఇక్కడి నుంచే ఓనమాలు రాజకీయాలు నేను నేర్చుకున్నాం. ఇది తలుచుకుంటే ఒకసారి ఆనందం, ఒకసారి ప్రజాస్వామ్యంలో ఆశ్చర్యం కూడా ఇస్తుంది. ఇదే చెట్ల కింద కూర్చొని రాజకీయాలు చూస్తూ ఒక ఆలోచన,